రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏం బాగుందమ్మా, నార్మలే ఉంది. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ పథకాలు పెడుతుండు కదా, మరి ఫ్రీ జీరో పథకం ఉంది ఒకటి, కరెంటుది. 2500 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వట్లేదు. ఫ్రీ బస్ ఇట్లా ఇస్తున్నాడు కదా, మరి ఉపయోగం లేదంటారా? ఫ్రీ బస్ అయితే ఇగో ఇప్పుడు 3 టైమ్స్ ఎక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఎక్కుతాము మనం. కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నంత జనాలే ఉన్నారా, లేకపోతే ఫ్రీ బస్ పెట్టినాక ఫ్రీ బస్ పెడితే ఇంకెక్కువైపోయారు అనుకో, పబ్లిక్ లేడీస్ ఎక్కువైంది. ఫ్రీ బస్ ఉంచితే మంచిదంటారా, తీసేస్తే మంచిదంటారా? రాలే కానీ ఉంటే మంచిదే, పర్వాలేదు. అంటే ఎటువంటి ఫ్రీ పథకాలు లేని కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా మీకు? అన్ని ఫ్రీ పథకాలు పెట్టిన రేవంత్ రెడ్డి బానే ఉంది. ఈయనది కూడా రేవంత్ది కొంచెం ఇక అన్ని ఒప్పుకున్నాయి కాక చేస్తే బాగుండేది. అంటే ఈయన చేసిన 6 పథకాలు చేస్తా అన్నాడు కదా, చేయలేదు అట్లా. ఇప్పుడు 6 పథకాల్లో ఇవి ఫ్రీ పథకాలు కాకుండా ఇంకేదైనా పెడితే బాగుంటది అంటారు. 2500 ఇవ్వాలి, ప్లస్ బిడిల పింఛన్ ఇవ్వాలి. మరి బస్సులు పెట్టే వల్ల అన్ని ఇట్లా ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల మరి విశేషమైన అవన్నీ చేయాలి అట్లా. తినేటి మీద వాటి మీద బియ్యం, ఉప్పు, నూనె వాటి మీద రేట్లు నార్మల్ ఉన్నాయి కదా, రేట్లు పెరుగుతున్నాయి కదా. బియ్యం అంటే ఇక 5000 ఉన్నాయి అనుకో. ఇక వచ్చే నెల నుంచి ₹1 బియ్యం, సన్న బియ్యం ఇస్తా అంటుండు, మరి ఇవ్వగలుగుతాడు అంటారా సన్న బియ్యం? ఉగాది నుంచి